శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 66, 67 శ్లోకాలను తెలుసుకుందాం. ఈ 66వ శ్లోకము భగవద్గీత మొత్తానికి ముగింపు లాంటిది మరియు అత్యంత ముఖ్యమైన శ్లోకం. దీన్ని చరమ శ్లోకంగా కూడా పిలుస్తారు. గీతాశాస్త్రం మొత్తంలో భగవానుడు ఇచ్చిన అంతిమ తీర్పు మరియు మానవాళికి ఇచ్చిన అత్యుత్తమమైన అభయప్రదానం ఈ శ్లోకంలో ఉంది. 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఈ ఒక్క శ్లోకంలో భగవద్గీత సారాంశం మొత్తం దాగి ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను అంటే అన్ని కర్మలను, ఇతర ఆశ్రయాలను పూర్తిగా వదిలిపెట్టి. దీని అర్థం పనులు మానేయడం అని కానీ బాధ్యత వదిలేయటం అని కాదు. ఈ పని నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని, ఈ పని వల్ల నాకు ఈ లాభం కావాలి అనే కోరికను వదిలేయటం. అలాగే మోక్షం కోసం ఇతర దేవతలను, ఇతర కష్టమైన మార్గాలను అంటే ఇతర ఆశ్రయాలన్నమాట, అంటే యజ్ఞాలు, కఠిన తపస్సులు ఇటువంటివి వెతుక్కోకుండా అవన్నీ పక్కన పెట్టడం. మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడినే శరణు వేడుము, నన్ను ఒక్కడినే నమ్ముకో, నన్నే ఆశ్రయించు. అహంకారాన్ని వదిలేసిన తర్వాత చేయాల్సిన ఏకైక పని సంపూర్ణ శరణాగతి. నాకంటూ ఏమీ లేదు, నాకు తెలిసింది ఏమీ లేదు, నువ్వే నా సర్వస్వం అని ఏకాగ్రతతో ఆ భగవంతుని పాదాల మీద పడిపోవటం. బరువును మోస్తున్నవాడు ఆ బరువును కింద పెడితే కానీ ప్రశాంతత రాదు కదా. అలాగే జీవిత భారాన్ని భగవంతుని పాదాల వద్ద వదిలిపెట్టేయాలి. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి, నేను నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుణ్ణి చేస్తాను, అంటే రక్షిస్తాను. నీ పాపాలన్నీ నేను కడిగేస్తాను. మనిషి ఎన్నో జన్మల నుండి చేసిన పాపాలు, కర్మల ఫలాలు ఒక కొండలాగా పేరుకుపోయి ఉంటాయి. అన్ని పాపాలు చేసిన నేను మోక్షానికి అర్హుడినా అనే సందేహం సామాన్యుడికి రావడం సహజం. దానికి భగవంతుడు ఇస్తున్నటువంటి గ్యారంటీ ఇది. నువ్వు నన్ను శరణు వేడుకో చాలు, నీ పాత పాపాలను, కర్మలను అన్నింటినీ నేను దగ్ధం చేసి నిన్ను రక్షిస్తాను అని హామీ ఇస్తున్నారు. మా శుచః, దుఃఖించకు, శోకించవద్దు, భయపడకు. శరణాగతి చేసిన తర్వాత కూడా మనిషికి నాకేమవుతుందో అన్న భయం ఉంటుంది. అందుకే కృష్ణుడు మా శుచః అని అభయహస్తం ఇస్తున్నాడు. ఒకసారి నువ్వు నా వాడు అయిన తర్వాత నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత, నిన్ను కాపాడాల్సిన బాధ్యత నాది. ఇక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని పరమాత్మ ఒక కన్న తల్లిలాగా ఓదారుస్తున్నాడు. ఈ సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడుతున్న జీవుడికి భగవంతుడు చూపిస్తున్న ఏకైక సులభమైన మార్గము శరణాగతి. మన సొంత బలాన్ని, అహంకారాన్ని వదిలేసి కృష్ణార్పణమస్తు అని సర్వస్వం ఆ పరమాత్మకి వదిలేస్తే ఆ భగవంతుడే స్వయంగా మన పాపాలను తుడిచివేసి భయాన్ని పోగొట్టి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ శ్లోకాన్ని చాలామంది సంపూర్ణ భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు ప్రతి అధ్యాయం చివర చదువుతారు. సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఓ అర్జున, నీ సమస్త ధర్మాలను, ఫలాపేక్షలను, అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి నన్ను ఒక్కడే శరణు వేడుకో. నేను నిన్ను నీ సమస్త పాపముల నుండి విముక్తుణ్ణి చేస్తాను. నీవు ఏమాత్రం దుఃఖించవద్దు, భయపడవద్దు అని అభయం ఇస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 67వ శ్లోకం. ఇంతటి ఉత్కృష్టమైన పవిత్రమైన జ్ఞానాన్ని ఎవరికి పడితే వారికి చెప్పకూడదు అని, ఈ జ్ఞానాన్ని పొందటానికి ఎవరికి అర్హత ఉందో ఎవరికి లేదో ఈ 67వ శ్లోకంలో చెప్తున్నారు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. గొప్ప జ్ఞానాన్ని అర్హత లేని వారికి ఇస్తే అది వ్యర్థం అవడమే కాకుండా ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా మారుతుంది. ఇదంతే నా అతపస్కాయ. ఈ గీతాశాస్త్రాన్ని, ఈ ఉపదేశాన్ని నీవు తపస్సు అంటే నియమనిష్టలు, క్రమశిక్షణ లేని వానికి. ఇక్కడ తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, బాధ్యతగా బ్రతకడం అనే కనీస క్రమశిక్షణ లేని వారికి ఈ జ్ఞానం చెబితే అర్థం కాదు. పైగా కర్మలు వదిలేయాలి కదా అని తన బద్ధకానికి దీన్ని సాకుగా వాడుకుంటారు. నా అభక్తాయ, భక్తి లేని వానికి, భగవంతుని పట్ల, గురువు పట్ల, శాస్త్రాల పట్ల గౌరవము మరియు విశ్వాసం అంటే భక్తి లేని అతనికి గీత కేవలం ఒక పదంలాగానో, ఒక పజిల్లాగానో, వాదించడానికి పనికొచ్చే ఒక పుస్తకంలాగానో కనిపిస్తుంది. భక్తి లేని మనస్సు తడిలేని నేల లాంటిది. అందులో జ్ఞానం అనే విత్తనం మొలకెత్తదు. నచ అశుశ్రూషవే, వినాలని ఆసక్తి శ్రద్ధ లేని వానికి కూడా బలవంతంగా కూర్చోబెట్టి ఎవరికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నూరిపోయకూడదు. జ్ఞానం పొందాలనే ఆర్తి, అడగాలనే జిజ్ఞాస, వినాలనే శ్రద్ధ ఉన్న వాళ్ళకే అది వంట పడుతుంది. దాహం ఉన్నవాళ్ళకు నీళ్ళు ఇస్తేనే దాని విలువ తెలుస్తుంది. యోమాం అభ్యసూయతి, ఎవరైతే నన్ను అంటే భగవంతుణ్ణి ద్వేషిస్తాడో, అసూయ పడతాడో, భగవంతుడంటే నమ్మకం లేనివాడు, దైవాన్ని ద్వేషించే అహంకారి గీతను చదివితే అందులో తప్పులు వెతకటానికే ప్రయత్నిస్తాడు తప్ప సత్యాన్ని గ్రహించలేడు. శ్రీకృష్ణుడు దేవుడు కాదని, సామాన్య మానవుడు అని అసూయపడే వారికి ఈ జ్ఞానం చేరకూడదు. కదాచన, ఎప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా వాచ్యం చెప్పకూడదు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఓ అర్జున, అత్యంత పవిత్రమైన ఈ గీతాశాస్త్రాన్ని, తపస్సు అంటే జీవితంలో ఎలాంటి క్రమశిక్షణ లేనివానికి, భక్తి లేనివానికి, వినాలనే శ్రద్ధ లేనివానికి, మరియు నా పట్ల అంటే భగవంతుని పట్ల ద్వేషము లేదా అసూయ ఉన్నవానికి నీవు ఎప్పటికీ ఉపదేశించకూడదు అని షరతు పెట్టారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓ తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.